చీమలు పెట్టిన పుట్టను పాములు కబ్జా చేసినట్లు నందమూరి వారి పార్టీని నారావారు కైసం చేసుకున్నారు. పార్టీతో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని చెరబట్టారు. పార్టీని పదవులను అయితే సొంతం చేసుకున్నారు. కానీ నాడు పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నిర్దేశించుకున్న విలువలను మాత్రం చంద్రబాబు నాయుడు సొంతం చేసుకోలేదు. అసలు ఆయనకు విలువలతోనే పని లేదనేది ఆయన ప్రత్యర్థుల మాట. ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఏ విలువలైతే నెలకొల్పారో చంద్రబాబు నాయుడు అవే విలువలను విధ్వంసం చేసి దిగజారుడు రాజకీయాలకు పట్టం కట్టారని పార్టీలోని పాత నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మహానాడుకు సిద్ధమవుతోంది. ఈ నెల 28న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారక రామారావు జయంతి రోజే పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కూడా. ఆ రోజే పార్టీ మహానాడు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ మహానాడులో ఏం తీర్మానాలు పెడతారు, ఏ ఆశయాల సాధనకు పునరంకితమవుతారు? ఇప్పుడు పార్టీలో అంతా చంద్రబాబు మాయే నడుస్తోంది. ఎన్టీఆర్ ఛాయ కూడా కనపడకుండా చంద్రబాబు తన పేరు మారుమోగేలా పథకాలకు పేర్లు పెట్టుకుంటున్నారు. అంతా చంద్రమాయ. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్టీఆర్ నెలకొల్పిన విలువలు లేవు. ఆయన స్థాపించిన పార్టీ మాత్రమే ఉంది. ఎన్టీఆర్ సూచించిన ఆశయాలు లేవు. ఆయన నుంచి దోచుకున్న సింహాసనం ఉంది. ఎన్టీఆర్ లేరు. ఎన్టీఆర్ని మాయం చేసిన చంద్రబాబు ఉన్నారు. నాటి వెలుగులు లేవు, నాటి మెరుపులు లేవు. నేడు చంద్రబాబు మాయ తప్ప పార్టీలో ఏమీ లేదు. ఏడుకొండల వెంకన్న సాక్షిగా మహానాడుకు సిద్ధమవుతోంది టీడీపీ. మరి ఈ మహానాడులో ఏ తీర్మానాలు చేస్తారు? ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదన్న తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశాలు ఉండొచ్చా? ఎందుకంటే ప్రత్యేక హోదా పొందిన 10 రాష్ట్రాలు కూడా ఏమీ అభివృద్ధి చెందలేదని చంద్రబాబు నాయుడే ఈ మధ్య స్పష్టం చేశారు. 10 రాష్ట్రాల్లో స్పెషల్ స్టేటస్ ఉంది. ఇప్పుడు ఎక్కడున్నాయి స్టేట్స్? 10 రాష్ట్రాల్లో ఉన్నాయి. 14th ఫైనాన్స్ కమిషన్లో అందరికంటే వెనక ఈ 14 ఉన్నాయి. వాళ్ళకంటే పైన మనం ఉన్నాం, అంటే వాళ్ళతో సమానంగా ఉన్నాం. కానీ 10 ఏళ్ళు వాళ్ళు స్పెషల్ స్టేటస్ అచీవ్ చేశారు, ఉంది, అమలు జరిగింది. 10 ఏళ్ల తర్వాత కూడా అక్కడే ఉన్నారు. దాన్ని వీళ్ళు ఎగ్జాంపుల్ చెబుతున్నారు నాకు. చూసారా, స్పెషల్ స్టేటస్ ఇస్తే విదేశాలకు పోవాల్సిన పని లేదు, ఉద్యోగాలు అడగాల్సిన పని లేదు, ఇండస్ట్రీ అడగాల్సిన పని లేదు. అంటే ఎవరిని మభ్య పెడతారు ఇవన్నీ? అంచేత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ వెనకపడిపోతుందని చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించినట్లే అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ప్రత్యేక హోదాతో ఏం వస్తుందయ్యా అంటూ బాబు పదే నిలదీస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ప్రత్యేక హోదాకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే జరగనున్న మహానాడులో ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వటానికి సిద్ధమైనా కూడా దాన్ని తిప్పికొట్టాలని ఆయన మహానాడు వేదికపై ప్రతిపాదన చేయొచ్చు. దీంతో పాటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, ఇతర ప్రజా ప్రతినిధులను వారి స్థాయిల్ని బట్టి రేటు నిర్ధారించుకొని బహిరంగంగానే కొనుగోలు చేసే అధికారం అధికార పక్షాలకు ఉండేలా భారత రాజ్యాంగంలో సవరణలు తీసుకురావాలని మహానాడు 2వ తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. ఇక ముచ్చటగా 3వ తీర్మానంగా నువ్వు నీ స్టాఫ్ తమ్ముంటే రండి, అందరు కలిసి తమ్ముంటే నువ్వు నేను తెలిపోతే రారా. వారానికి 5,000 కట్టాలండి. 50,000కి 13,50,000 తీసుకున్నానండి. 2 days కని తీసుకున్నానండి. నేను 80 లక్షలకి ఒక నోటీసు, 50 లక్షలకి ఒక నోటీసు. 6 లక్షలు తీసుకున్నాం, 20 లక్షలు కట్టాం. ఇంకా మా మా ఇల్లు సాలేదని ఇల్లు తీసేసుకున్నారు. 2 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. పాలకపక్ష నేతలపై ఎలాంటి సాక్ష్యాలున్నా కూడా కేసులు పెట్టడానికి వీల్లేదని మహానాడు తీర్మానించొచ్చు. ఇవన్నీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒకప్పటి విలువలు ఇప్పుడు లేవు. అన్న ఎన్టీఆర్ 1982లో టీడీపీని ఓ మహత్తర లక్ష్యంతో స్థాపించారు. నిరుపేద ప్రజలే తనకు దేవుళ్లని ఎన్టీఆర్ అనేవారు. ఆ దేవుళ్ల కోసమే పాటుపడ్డారు. అందుకే పేదలకు ఆయన దేవుడయ్యారు.
ఎన్టీఆర్ ఉన్నప్పుడు మహానాడు అంటే అదో విలువల జాతరగా ఉండేదంటారు పాత తరపు నేతలు. ఇప్పుడు పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడుకి అలాంటి విలువలపై పెద్దగా ఆసక్తి కానీ ప్రేమ కానీ లేనేలేవని వారంటున్నారు. ఎన్టీఆర్ వ్యవహార శైలిని, చంద్రబాబు వ్యవహార శైలిని గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తలో తెలుగుదేశంలో చేరటానికి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు. అయితే ఎన్టీఆర్ వారిని బేషరతుగా పార్టీలో చేర్చుకోలేదు. మీరు ఏ పార్టీ ద్వారా ఎమ్మెల్యేలు అయ్యారో ఆ పదవులకు రాజీనామా చేసిన తర్వాతనే నా పార్టీలోకి రండని నిర్మోహమాటంగా చెప్పారు ఎన్టీఆర్. ఫిరాయింపులంటే ఎన్టీఆర్కు అంత అసహ్యం. అటువంటి అనైతిక రాజకీయాల పట్ల ఎన్టీఆర్ నిప్పులు కురిపించేవారు. ఎన్టీఆర్ గారు అసలు పార్టీ పెట్టినప్పుడే, ఇంకా ఆయన రాజకీయాల్లో రాకముందే కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలు వస్తే మీరు రాజీనామా చేసి రావాలంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఆయన వెంటనే వాళ్ళని వద్దని యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు తిరిగి కాంగ్రెస్లోకి. అది నీతి. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. తనతో వస్తానన్న ఎమ్మెల్యేలని అందరినీ రాజీనామా చేయించి బై ఎలక్షన్స్కి వెళ్ళి గెలిపించుకున్నటువంటి చిన్నవాడు కూడా. ఈ చంద్రబాబు కొడుకు వయసు ఉన్నంత పిల్లాడు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి ఆ అబ్బాయే నీతిని పాలిస్తే ఇంత వయసు ఉంది, నాకు ఇన్నేళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా ఫిరాయింపుల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఎవరో పార్టీ మీద ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళతో కాపురం చేస్తానన్నట్టుంది ఇతని వ్యవహారం. ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సిగ్గు లేకుండా ఆ ఎమ్మెల్యేలు పోతున్నారు, వాళ్ళకి సిగ్గు లేదు. తీసుకునేటువంటి ఇతనికి కూడా డబ్బు పెట్టి మరీ కొని తీసుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి కూడా ఇతని విలువలేంటో, అతని ఆ విలువల గురించి ఇంకొకసారి తెలుగుదేశం వాళ్ళ పార్టీ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది అనేది మాత్రం చెప్తా ఉన్నా. ఇప్పుడు టీడీపీ వైఖరి పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు పాత విలువలను ధ్వంసం చేశారు, కొత్త విలువలకు ప్రాణం పోశారు. ఈ కొత్త విలువల ప్రకారం వేరే పార్టీ తరపున ఎన్నికైన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయటానికి ఎంతటికైనా దిగజారవచ్చు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టొచ్చు, అందుకోసం ఎంతటి అవినీతికైనా పాల్పడవచ్చు. సరిగ్గా చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తోంది కూడా అదే. రాజధాని భూదందాలతో తనతో పాటు తన మంత్రివర్గ సహచరులు కోట్లకు పడగలెత్తే ఏర్పాట్లు చేసుకున్నారు చంద్రబాబు. ఆ విధంగా వచ్చిన కిక్ బ్యాక్స్ తో ఏపీలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడానికి చంద్రబాబు నాయుడు కోట్లకు కోట్ల కరెన్సీ కట్టలు, కాంట్రాక్టులు ఎరగా వేసి ప్రలోభ పెడుతూ వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఇదే విధంగా కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన 9 మంది ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్లో స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇప్పుడు టీడీపీ కొనుగోలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను సైతం అనర్హులుగా ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ మహానాడుకు సమాయత్తం అవుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుకు చంద్రబాబుకు మధ్య పోలికలే లేవని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి అంటున్నారు. తన స్వార్థం కోసం, తను సంపాదించుకునే అవినీతి సొమ్ము కోసం మరి ఇతర పార్టీ ఉండేటువంటి పార్టీలనే లేకుండా చేయటానికి ఆ డబ్బుతో, అవినీతి డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కొని ఫిరాయింపుల చట్టాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు. అసలు ఎన్టీఆర్ గారికి ఇతనికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ విధానాలు కూడా అంతే. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దాచుకో అనే విధానంలోనే రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇసుక దగ్గర నుంచి, ల్యాండ్స్ దగ్గర నుంచి, అదేవిధంగా ఎస్ఐన్ ల్యాండ్స్ దగ్గర నుంచి సిఆర్డీఏ పక్కనే 1000 ఎకరాలు కొని అక్కడ రాజధాని అనౌన్స్ చేసి రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వమా లేకపోతే ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా? ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. Now we'll make things clear cut. Sure. What you're giving now? 50 I'm giving now. 4.5. Tomorrow you tell me the place. A person will come and 4.5 what? Crores. 4.5 crores. Okay. Total 5 crores. But you asked, I convinced my boss. So I'm putting one across the table. 50 I'm delivering now. Remaining 4.5 crores. Tomorrow my person along with that cash come and sit your not in your house. Right you here. Tell me some other place. Other place. We'll pick another place also. ఇదే అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలను కొనుగోలు చేయబోయారు. అయితే ఏసీబీ అప్రమత్తంగా ఉండటంతో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆయనపై ఓటుకు కోట్ల రూపాయల కేసు నమోదైంది. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ. yes sir, I am with you, don't bother. Right sir. For everything I am with you. What all they spoke will honor. Yeah, right sir.
అయితే ఇప్పుడు ఆ కేసు అతిగతి లేకుండా పక్కనుండిపోయింది. ఈ కేసును తిరుగుతోడతారన్న భయంతోనే చంద్రబాబు నాయుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కేంద్రాన్ని అడగలేకపోతున్నారని, తెలంగాణలో ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగేలా ప్రాజెక్టులు కడుతున్నా నోరు మెదపలేకపోతున్నారని లక్ష్మీ పార్వతి ఆరోపిస్తున్నారు. ఏమో ప్రత్యేక హోదా వస్తుందని వాళ్ళ వెంకయ్య నాయుడే 10 సంవత్సరాలని ఏమో చాలా గొప్ప పెద్ద ఊరూర సన్మానాలు చేశారు. ఈరోజేమో మోడీ మాట తప్పి ప్రత్యేక హోదా లేదు, ఏమీ లేదు, 14th ఫైనాన్స్ కమిటీ ఒప్పుకోవట్లేదని చెప్పి ఒక్క మాటతో తీసిపడేస్తే సిగ్గులేని ముఖ్యమంత్రి కనీసం మాట్లాడటానికి కూడా, ప్రత్యేక హోదా మీద మాట్లాడటానికి కూడా భయపడిపోతూ ఉన్నాడు. ప్రధానమంత్రిని కలవటం అంటే వణికిపోతూ ఉన్నాడు. పక్కన పొరుగు రాష్ట్రం ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టులు కడుతుంటే మరి పక్కనున్న ముఖ్యమంత్రిని మాట్లాడటానికి భయపడిపోతున్నాడు. ఎందుకంటే దొంగ కనుక, అవినీతిలో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు గనుక, దొరికిపోయాడు గనుక అక్కడ కేంద్రం చేతిలో ఇతని చిట్టా ఉంది, అవినీతి చిట్టా. ఇక్కడ కేసీఆర్ చేతిలో ఇతను నోటుకు కేసు ఉంది, నోటుకు ఓటు కేసు ఉంది. అందువల్ల ఈ 2 చోట్ల కూడా తన వ్యక్తిగత స్వార్థం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా అనేది మర్చిపోదామని మళ్ళా బలుగుతూ ఉన్నాడు. అందువల్ల ప్రజలు ఆలోచించండి రా బాబు, ఎన్నాళ్ళు ఈ సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రిని మోస్తాము, ఎన్నాళ్ళు ఈ దౌర్భాగ్య పరిపాలన చూస్తాము. అసలు ఎన్టీఆర్ ఇప్పుడు జీవించి ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రాన్ని కాలర్ పట్టుకొని నిలదీసేవారన్నది టీడీపీ పాత కాపుల మాట. ఎన్టీఆర్ ఉన్నా, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నా ఆంధ్రప్రదేశ్కి ఈ దుర్గతి పట్టేది కాదని లక్ష్మీ పార్వతి అంటున్నారు. ఎన్టీఆర్ గారు బ్రతికుంటే ప్రత్యేక హోదా అవసరమే వచ్చి ఉండేది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయేదే కాదు, సమైక్య రాష్ట్రమే ఉండేది. సోనియా గాంధీ కూడా తోక ముడుచుకొని పారిపోవాల్సినటువంటి పరిస్థితి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే. వాళ్ళిద్దరూ కూడా చాలా గట్స్ ఉన్న లీడర్లు, ఆత్మాభిమానం ఉన్న లీడర్లు, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడిన లీడర్లు, తెలుగు వాళ్ళ పంచకట్టుతోనే మరి ప్రపంచంలో ప్రఖ్యాతి పొందినటువంటి ఆ మహా లీడర్లు ఇద్దరూ కూడా ఒక అన్యాయంతోనే, అక్రమంతోనే వాళ్ళిద్దరూ మరి చనిపోవటం జరిగింది. అందువల్ల వాళ్ళు లేని లోటు ఏంటనేది తర్వాత చాలా స్పష్టంగా ఇష్టం వచ్చినట్టుగా విభజన. మొత్తానికి ఏపీకి ప్రత్యేక హోదా రాని సంక్షోభ సమయంలో పార్టీ ఫిరాయింపులతో టీడీపీ ప్రతిష్ట మసకబారి ప్రజాస్వామ్యం పరిహాసానికి గురైన విషాద తరుణంలో ఎన్టీఆర్ ఆశయాలకు విలువలకు గండిపడ్డ చెడ్డ రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడుకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ హయాంలో మహానాడు అంటే ఓ పండగ, బాబు హయాంలో మహానాడు ఓ మొక్కుబడి. ఎన్టీఆర్ కాలంలో మహానాడులో తీర్మానం చేస్తే అది అమలయ్యేది, బాబు హయాంలో తీర్మానాలు మొక్కుబడే. ఎన్టీఆర్ ఉన్న రోజుల్లో మహానాడును ఓ పండుగలా నిర్వహించేవారు. క్రితం మహానాడులో తీసుకున్న తీర్మానాల్లో ఎన్ని అమలు చేశాం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పార్టీ నిర్వహించిన కార్యక్రమాలేంటి, తర్వాతి ఏడాది ఏం చెయ్యాలి వంటి అంశాలపై చక్కటి చర్చ జరిగేది. ఎన్టీఆర్ నుంచి టీడీపీని హైజాక్ చేసిన తర్వాత పాతకాలం నాటి సిద్ధాంతాలు, సంప్రదాయాలు పక్కకి పోయాయి. మహానాడు అంటే అదో బల ప్రదర్శన. బాజా భజంత్రి బ్యాచ్ ని పెట్టుకుని పొగడ్తల వర్షాన్ని కురిపించుకోవడం. మరి సరిగ్గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఎన్టీ రామారావు గారు రాజకీయ నాయకుడు కాదు. ఆయనకి ఏ ఆలోచన వస్తే బీద వాళ్ళ కొరకు ఆలోచన ప్రకారంగా పోయేది. చంద్రబాబు నాయుడు రాజకీయంగా అప్పటికే ఉన్నాడు కనుక ఇప్పుడు రాజకీయం దాంట్లో మిళితమైంది కనుక జనరల్గా విలువలు కూడా పతనమయ్యాయి. సరిగ్గా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఉన్న పార్టీ ఆలోచన విధానం కానీ ఇప్పటి తెలుగుదేశం పార్టీ ఉన్న ఆలోచన విధానం ఖచ్చితంగా లేదు. ఈరోజు విలువలు పతనమయ్యాయి. దానిలో భాగంగానే మహానాడు కార్యక్రమాలు కానీ ఇవన్నీ కార్యక్రమాలు కానీ ఏదో ఏ విధంగా గెలవాలి, పార్టీ బలపడాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకోతుంది తప్ప విలువలు మాత్రం పతనమైనని ఖచ్చితంగా చెప్పవచ్చు. వాళ్ళ నాయకులు కూడా చెప్తున్నారు, బయటకు వచ్చిన నాయకులు కూడా చెప్తున్నారు ఈరోజు. కనుక గతంలో ఉన్న మహానాడు కార్యక్రమాలు కానీ ఇప్పుడు మహానాడు కార్యక్రమం కానీ చూసుకుంటే మొక్కుబడిగా ఈరోజు సాగుతున్నట్టు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీలో విలువలే కాదు క్రమశిక్షణ కూడా వెల్లివిరిసేది. ఇప్పుడు దానికి అంతా భిన్నం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మినీ మహానాడులే అందుకు నిదర్శనం. టీడీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. ఈ 2 ఏళ్లలోనూ రాజధాని నగర నిర్మాణం ముసుగులో రైతుల నుండి బలవంతంగా వేలాది ఎకరాల భూములు గుంజుకున్నారు. భూములు ఇవ్వకపోతే తామే చట్టాన్ని ప్రయోగించి తీసేసుకుంటామని బెదిరించారు.
రాజధాని నగరానికి చుట్టుపక్కల భూములను చంద్రబాబు బినామీలతో సహా మంత్రులు, టీడీపీ పెద్దలు సొంతం చేసుకున్నారు. కోట్లకు కోట్లు గడించారు. అక్రమార్జనతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల పట్ల పార్టీలోని ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఎందుకంటే కొత్తగా పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు పార్టీలో ఎప్పటినుంచో ఉన్న ఎమ్మెల్యేలకు బద్ధశత్రువులు. ఎన్నికల్లో తమ ఓటమి కోసం కృషి చేసిన వారిని పార్టీలోకి తీసుకురావడం తెలుగు తమ్ముళ్లకు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం పార్టీ నేతల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలను పిలిచి పచ్చకండువాలు కప్పుతూ పోయారు. మినీ మహానాడులో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకు పాత నేతలకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా మినీ మహానాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసిన గొట్టిపాటి వర్గానికి, టీడీపీ పాతకాపు కరణం బలరాం వర్గానికి మధ్య ప్రేమ వికసించింది. ఇద్దరూ కూడా ఎంతో ఆప్యాయతగా కొట్టుకున్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన ఇష్టాగోష్ఠిని గిట్టని వారంతా కలిసి తన్నులాటగా చిత్రీకరించారు. దీన్ని టీవీలో చూసిన వారంతా కావలసిన వినోదం దొరికిందని ఆనందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు వర్గానికి, మాధవనాయుడు వర్గానికి మధ్య ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయి. దాన్ని అదుపు చేయడం పార్టీ నేతలకు చాలా కష్టమైంది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషాను టీడీపీ కొనుగోలు చేసింది. ఆయన టీడీపీలోకి రాగలిగారు కానీ పార్టీ కార్యక్రమానికి మాత్రం రాలేకపోతున్నారు. ఎందుకంటే చాంద్ బాషా వస్తే చేయి చేసుకోవాల్సి ఉంటుందని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు చాలా అభిమానంగా సందేశం పంపారు. దీంతో చాంద్ బాషా కూడా కరిగిపోయారు. ఎందుకులే అనవసరంగా ప్రత్యర్థుల మనోభావాలు ఇబ్బంది పెట్టడం అని చాంద్ బాషా మినీ మహానాడుకు దూరంగా ఉండిపోయారు. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన భూమా నాగిరెడ్డి రాకను మొదట్నుంచి శిల్పామోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. భూమాను తీసుకోవద్దంటూ శిల్పామోహన్ రెడ్డి ఏకంగా విజయవాడ వెళ్లి చంద్రబాబు నాయుడికి స్వయానా చెప్పుకున్నా ఫలితం లేకపోయింది. ఇప్పుడు పార్టీలో రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు పదునైన కత్తులు దూసుకుంటూ నవ్వుకుంటున్నారు. పార్టీలో ఇన్ని లుకలుకలు పెట్టుకుని మహానాడుకు సిద్ధమవుతోంది టీడీపీ. ఇక మహానాడు వేదికపై ఈ లుకలుకలు ఎలాంటి రూపం దాలుస్తాయో చూడాలి మరి. ఇక పార్టీ పరంగా విలువలు పతనమవుతూ వస్తుండగా ప్రభుత్వ పరంగానూ చంద్రబాబు నాయుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. 2 ఏళ్ల పాలనలో ఇంతవరకు అఖిలపక్షం అన్న మాటనే చంద్రబాబు ఎత్తలేదు. ఇతర రాజకీయ పార్టీలు అసలు ఉండకూడదన్నట్టుగా చంద్రబాబు ఆలోచన తీరు ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టే అంటున్నారు మేధావులు. అఖిలపక్షం అనేటటువంటి ప్రసక్తే లేదు. ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలను పిలిచి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అసలు ప్రతిపక్షం, ప్రధాన ప్రతిపక్షం యొక్క ఉనికిని కూడా సహించగలిగిన పరిస్థితి లేదు. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఎప్పుడూ ఆందోళన చేస్తుంటారు. కాంగ్రెస్ అంటే గతసారి మోసం చేయి. ఇంక మిగిలింది ఎవరు? తెలుగుదేశం, బీజేపీ. ఇందులో బీజేపీ ఏమో ప్రత్యేక హోదా ఇస్తా అని ఇవ్వలేదు, రావాల్సిన నిధులు ఇవ్వలేదని ముఖ్యమంత్రి ఆయన పార్టీ వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఒక అయోమయం, ఒక అనిశ్చితి అయితే ఆంధ్రప్రదేశ్ను వెన్నాడుతున్నాయి. ఇవన్నీ తెలుగుదేశాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మరి మహానాడులో వీటి మీద ఎలా స్పందిస్తారు, ఏమి తీర్మానాలు అందిస్తారన్నది మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఒక సూటిగా ప్రజాస్వామికంగా ప్రభుత్వం వెళ్తే తప్ప ప్రజల్లో తలెత్తుతున్న అసంతృప్తి పరిష్కారం కావడం కష్టం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 34 ఏళ్లు పూర్తయింది. 35వ వసంతంలో అడుగుపెట్టింది. గత మహానాడుకు ఈ మహానాడుకు మధ్యలో వచ్చిన మార్పు ఏంటంటే పార్టీలో, ప్రభుత్వంలో వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరు మరింతగా తెరమరుగు కావడమే. ఏ కొత్త పథకానికి రూపకల్పన చేసినా దానికి చంద్రన్న పేరు తగిలించేస్తున్నారు. భారతదేశ చరిత్రలోనే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా తాను జీవించి ఉండగా ప్రభుత్వ పథకాలకు తన పేరు పెట్టుకున్నది లేదు. ఆ ఘనత చంద్రబాబు నాయుడు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఘనతతోనే మహానాడుకు హాజరు కాబోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో 5 కోట్ల మంది ఆంధ్రులకు చంద్రబాబు నాయుడు కుచ్చుటోపీ పెట్టారన్నది విపక్షాల విమర్శ. దానికి చంద్రన్న టోపీ అని పేరు పెడితే చక్కగా సరిపోతుందని వారు సలహా కూడా ఇస్తున్నారు. ఈ మహానాడు వేదిక నుంచి చంద్రబాబు ఏం సందేశం ఇస్తారు? బహుశా ఏపీ ప్రజలు ఇక ప్రత్యేక హోదా గురించి మర్చిపోండని ఆయన సందేశం ఇవ్వొచ్చని ప్రతిపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.
ఎన్టీఆర్ నెలకొల్పిన విలువలకు తిలోదకాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశపు మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహించడమే దారుణమంటున్నారు ఎన్టీఆర్ వీరాభిమానులు. ఏ లక్ష్యంతో అయితే ఎన్టీఆర్ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని చంద్రబాబు నీరు గారుస్తున్నారన్నది వారి ఆరోపణ. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.